హాయ్ అండి అందరికీ. నా పేరు సత్య. అందరిలాగే నాకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది, కానీ నేనే ఎప్పుడు ధైర్యం చేయలేదు. మొత్తానికైతే యూట్యూబ్ ఛానల్ ఎలా అయినా స్టార్ట్ చేయాలి అని మొన్న వరలక్ష్మి వ్రతం రోజు నుండి వీడియో షూట్ చేశాము. ఆ రోజు ఇంట్లో జరిగిన పూజా విధానం ఇంకా చేసిన నైవేద్యాల గురించి నేను జస్ట్ నార్మల్గా ఈ వీడియోలో చెప్పాను. తప్పులు ఏమన్నా ఉంటే సారీ, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను కదా, ఎక్స్క్యూజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మనకున్న ఈ ఒక్క చిన్న లైఫ్లో మనకంటూ ఏవో ఒక మెమొరీస్ అనేవి ఉండాలి కదా. అక్కడ ఏంటంటే వీడియో గురించి మాట్లాడుకుంటే గడపకి పసుపు బొట్లు అవి పెట్టామన్నమాట. ఇక్కడేమో మా అత్తగారు ప్రసాదానికి కావాల్సిన ప్రిపరేషన్స్ చేస్తున్నారు. నేను వచ్చేసి పూల మాల కడుతున్నాను అమ్మవారికి వేయడానికి. అమ్మవారికి కనిపిస్తున్నారు కదా మీకు, ఆ అమ్మవారిని ముందు రోజు రాత్రే మా అత్తయ్య గారు రెడీ చేసి పెట్టారు. జడ వేయడం, చీర కట్టడం, జ్యువెలరీ అంతా సెట్ చేయడం చాలా బాగా చేస్తారు ఆవిడ. అమ్మవారికి సంబంధించిన ఏ ఫెస్టివల్స్ వచ్చినా మా ఇంట్లో ముందు 2 రోజుల నుంచి ప్రిపరేషన్స్ అనేవి మొదలవుతాయి అన్నమాట. పూజ సామాగ్రి తెచ్చుకోవడం కానీ, ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవడం, అన్ని పనులు కూడా ముందు 2 రోజుల నుంచి మేము ప్లాన్ చేసుకుంటాము. అక్కడ అత్తయ్య ఏమంటున్నారంటే పూలు అవి కొంచెం దూరంగా కట్టమ్మా అని అన్నారు. యాక్చువల్లీ నాకు పూలు కట్టడం నేను ఓన్గా నేర్చుకున్నాను, అది డిఫరెంట్గా ఉంటుంది. చిన్నప్పుడు జామ ఆకులతో నేర్చుకున్నాను. నేను ఎంత దూరంగా కట్టినా అవి చాలా దగ్గరకు వచ్చేస్తాయండి. అత్తయ్య అదే చెప్తున్నారనమాట. కానీ మొత్తానికి మేము ఆ పూలు వేయలేదు, కలశానికి వేసినట్టున్నారు అత్తయ్య. చాలా దగ్గరగా కట్టేశాను అనమాట. ఎంత సాగ తీసినా అవి సాగలేదు, తెగిపోతున్నాయి అనమాట అవి. సరే ఇంకా వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అన్నీ విరిగిపోతున్నాయి, పూలన్నీ నలిగిపోతున్నాయి అనేసి ఇంకా కలశానికి వేశారనుకుంటా అత్తయ్య, నేను చూడలేదు. ఇంకా అలాగా నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు నేను ధైర్యం చేయలేదు. సరే ఏముందిలే అని చెప్పి మొన్నటి నుంచి స్టార్ట్ చేశాము. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలో కనిపిస్తుంది కదా మీకు, అక్కడ మా అత్తగారు, నేను, మా ఆయన, పాప ఉన్నామన్నమాట. వీడియో రికార్డ్ అవుతుందా లేదా చూడండి ఫస్ట్ అని అంటున్నారు మా అత్తయ్య. అదే నవ్వుకుంటున్నాం అక్కడ. తర్వాత పూజ ఎలా స్టార్ట్ చేసామంటే మాకున్న దాంట్లో మాకు తెలిసినట్టుగా మేము చేసుకున్నాము. పెద్దగా అయితే మేమేమీ చేసుకోలేదు, సింపుల్గా మాకు వచ్చినట్టు మేము చేసుకున్నాం అనమాట. మా మావయ్య గారు చేయించారు పూజ, ఎందుకంటే మేము బ్రాహ్మిన్స్, ఆయనే చేయిస్తారు ఏ పూజలైనా ఇంట్లో. ఇంకా అన్నిసార్లు ఆయన ఉండరు కదా, ఆయన బయటకు వెళ్తూ ఉంటారు, బయట పనులు అవి ఉంటాయి కదా, గుడికి గట్ట వెళ్తూ ఉంటారు ఆయన. సో ఇంకా ఆయన దగ్గరుండి సింపుల్గా మాకు వచ్చినట్టుగా మేము చేసుకున్నాము. అత్తయ్య గారు అయితే 9 రకాల నైవేద్యాలు చేశారు. బూర్లు, పులిహోర, దద్దోజనం, పొంగలి, పరవన్నం ఇలాంటివన్నీ చేశారనమాట. నేను అది వీడియో తీద్దాం అనుకోని కూడా మర్చిపోయాను. చెప్పాను కదా నాకు పాప ఉంది, సో తనని చూసుకుంటూ మేము ఆ రోజు ఆ ప్రసాదాలు అన్నీ చేసామన్నమాట. ఒక పక్క తను ఏడుస్తూ ఉంటుంది, సరిగ్గా ఏ పని చేయనివ్వదు. ఇంకా అలాగలాగా మేము మాకు వచ్చినట్టుగా చక్కగా చేసుకున్నాము. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా ప్లేట్లో ప్రసాదాలు, అవే ఆ రోజు అత్తయ్య చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ రోజు అయితే మాకు పండగే అనమాట, ఎందుకంటే మేము అన్నం కూడా తినం, ఇంకా అన్ని ప్రసాదాలే తినేస్తాం అనమాట ఫుల్గా. నాకైతే బూరెకి కొంచెం హోల్ చేసి దాంట్లో నెయ్యి వేసుకొని అలాగే తినేయడం చాలా ఇష్టం. మీలో ఎవరికైనా అలా తినడం ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మా అత్తగారు అయితే దీపం వెలిగించారు, ఆవిడే చేశారో మేము కూర్చున్నాం అనమాట. నా పెళ్ళయ్యాక ఇది నాకు 2వ వరలక్ష్మి వ్రతం. పెళ్ళికి ముందు అయితే నేను ఎప్పుడూ చేయలేదు, నాకు తెలియదు కూడా. పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ చేశాము, సెకండ్ ఇయర్ ఇప్పుడే. మా అత్తగారే చేయించారు లాస్ట్ ఇయర్ కూడా. ఈసారేమో మా మావయ్య గారు చేయిస్తున్నారు. అయినా మా మావయ్య గారు క్యాటరింగ్స్ చేస్తారండి, ఓన్లీ బ్రాహ్మిన్స్కి క్యాటరింగ్స్ అవి చేస్తూ ఉంటారు. మాకు అక్షయ క్యాటరింగ్స్ అనేది కూడా ఉంది, దాని గురించి ఇంకెప్పుడైనా చెప్తాను మీకు. ఇక్కడ ఏంటంటే
పూజ అది చేయిస్తున్నారు మా మావయ్య గారు. తర్వాత వాయిస్ ఇవ్వడం కూడా నేను ఫస్ట్ టైమేనండి, నాకు అసలు తెలీదు. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూశాను ఎలా వాయిస్ ఇవ్వాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది. మా హస్బెండ్ సాఫ్ట్వేరే, కానీ తన బిజీలో తను ఉంటారు. అలాగే నాకు హెల్ప్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ కోసం, నువ్వు హాయిగా చేసుకో అని చెప్పారనమాట. ఇంకా మనం తగ్గం కదా, హస్బెండ్ మనకు సపోర్ట్ చేస్తే అసలు తగ్గం. మా అత్తయ్య గారు కూడా చెప్పారు, నేను కూడా వంటలు అవి చేస్తానమ్మా, నువ్వు వీడియో షూట్ చేయొద్దు కానీ అని చెప్పారు. ఇంకా ఇంతమంది మనకి సపోర్ట్ చేసినప్పుడు మనం అసలు ఆగకూడదు, టైం వేస్ట్ చేయకూడదు. అందుకనేసి ఇంకా మొదలు పెట్టామన్నమాట. ఆయన అక్కడ పూజ చేస్తున్నారు మామయ్య గారు. ఫస్ట్ వినాయకుడిని పూజిస్తాం కదా, మనం ఏ మంచి చేసుకున్నా ఏ శుభకార్యం చేసుకున్నా ముందు గణపతిని పూజిస్తాము. నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓన్గా వీడియోలో ఉన్న వాయిస్ పెడదాం అనుకుంటే అది రాలేదండి. చాలాసేపు చూశాను ఏమైందా అని, మరి అదేంటో తెలియదు. ఇంకా ఫస్ట్ టైం కదా, ముందు ఇలాంటివి జరగకుండా కూడా చూసుకుంటాను. ఇంకా నా షాప్ అని చెప్పాను కదా, నేను నా షాప్లో ఉన్న ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్ గురించి కూడా నేను మీకు చెప్తాను. ఎవరికైనా కావాలన్నా ఆన్లైన్లో మీరు, అంటే నేను వీడియోస్లో చూపిస్తాను, మీరు హోమ్ డెలివరీ కూడా అవైలబుల్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఐటమ్స్ అన్నీ అయితే చాలా బాగుంటాయి. తర్వాత వీడియో గురించి మాట్లాడుకుందాం. పాప ఏమో దీపాల గురించి కావాలి అంటుంది. దీపం చూసి అస్సలు ఉండలేదు నా ఒళ్ళోని, చాలాసేపు అలానే ఏడిపించేసింది అనమాట. ఫ్యాన్ వేయం కదా, అస్సలు గాలి లేదు. తనతోని చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. పూజ మధ్యలో నుంచి లేవకూడదు అలా అని చెప్పేసి అదేమో ఉండదు, అది అక్కడ కనిపిస్తుంది కదా మీకు చీర జాకెట్, అవి లాగేస్తుంది అనమాట. చాలాసేపు నేనైతే కంట్రోల్ చేసుకొని కూర్చున్నాను. ఇంకా పూజలోకి వెళ్ళిపోతే మా మావయ్య గారు అయితే చాలా బాగా చేయిస్తారు పూజ. అదేను బాగా అన్నీ చదువుతారనమాట. ఇంకా నేను వరలక్ష్మి వ్రతం కథ కూడా చెప్దాము ఈ వీడియోలో అనుకున్నాను, కానీ మనం ఫస్ట్ టైమే అంత సాహసం చేయకూడదు, మిస్టేక్స్ ఉంటాయి కదా, దేవుడితో ఆడుకోవద్దు. ఇంకా నా లైఫ్ గురించి నేను ఇంకా ముందు మీకు చెప్తాను. నాకు మ్యారేజ్ ఎప్పుడైంది ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో మీకు చెప్తాను. నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని చూడండి, మొత్తం చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. వాయిస్ ఎలా వస్తుందో కూడా కామెంట్ చేయండి. మరీ భయంకరంగా వస్తుందా లేదంటే నార్మల్గా వస్తుందా, ఇంకా ఎడిటింగ్కి సంబంధించిన ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. తర్వాత క్లారిటీ అది బాగానే ఉందా లేదంటే ఇంకా బాగా చేయమంటారా కూడా చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఎవరికైనా కొంచెం టెన్షన్గానే ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అంటే. ఎందుకంటే చాలామంది చూస్తారు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అందరి గురించి కూడా ఆలోచించాలి. నేను కూడా చాలామంది యూట్యూబర్స్కి సపోర్ట్ చేశాను. సపోర్ట్ అంటే నేనేమి వాళ్ళ పేర్లు ఏం మెన్షన్ చేయను, కానీ వాళ్ళు పెట్టిన ప్రతి వీడియో చూసేదాన్ని, లైక్ చేసేదాన్ని, నాకు తోచిన కామెంట్ ఏదో పెట్టేదాన్ని. వాళ్ళందరినీ చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా చేయాలి. ఎందుకంటే మనకి లైఫ్ లాంగ్, మనం పోయిన తర్వాత కూడా మనకి ఏమైనా ఉందా అంటే మనకి ఇలాంటి మెమరీసే ఉండిపోతాయి, ఎప్పటికీ ఉండిపోతాయి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా. అందుకని చెప్పేసి చాలామంది కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మీకు షాప్ ఉంది చక్కగా అన్నీ చూపించండి జ్యువెలరీ అంతాను అని చెప్పేసి. మేము షాప్ పెట్టి 1 year అయిందండి. అప్పుడుకే నేను ప్రెగ్నెంట్. అప్పుడే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మధ్యలో గ్యాప్ రాకూడదు. వన్స్ మనం వీడియోస్ పెట్టాము అంటే అట్లీస్ట్ 2 daysకి ఒక వీడియో అన్నా అప్లోడ్ చేయాలని ఉండాలి కదా, లేదంటే మనకి ఛానల్కి దెబ్బ అనమాట. నాకు తెలిసినట్టుగా నేనైతే వీడియోస్ చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కొంత టైం వరకు చెప్పండి. ఆ తర్వాత నేను అర్థం చేసుకొని తెలుసుకొని ఇంకా నాకు తెలియదు ఏమన్నా ఉంటే నేర్చుకుంటాను. ఇక్కడ మా మావయ్య గారు గణపతి పూజ అవి చేయిస్తున్నారు కదా, ఇంకా అలాగా జరుగుతూ ఉందన్నమాట. చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అది పెడదామంటే అసలు తెలియలేదు ఎలా పెట్టాలో నాకు. మిగిలిందంతా పూజే ఉందండి. నేను ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తాను.
తర్వాత వచ్చేసి ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు, సారీ. ఇక్కడతో వాయిస్ అది ఎండ్ చేస్తున్నాను. ఇది పోస్ట్ చేస్తాను, ఎప్పుడు చేస్తానో తెలీదు. మిగిలిందంతా పూజ ఉంది కాబట్టి మా హస్బెండ్కి చెప్పి ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయమంటాను. ఎడిటింగ్ అంతా తనే చేస్తారు, వాయిస్ ఒకటే నేను చెప్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.